నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నర్సాపూర్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ ఉనికిని చాటుకున్నారు. గురువారం నాడు నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కౌంటర్లలో 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సునీత బాలరెడ్డి మరియు 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఆరట్ల సంగీత మలేష్ తమ నామినేషన్ పత్రాలను అధికారికంగా దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సునీత బాలరెడ్డి మాట్లాడుతూ గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ మరోసారి తనను గెలిపిస్తే వార్డును మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని భరోసా ఇచ్చారు. 1వ వార్డు అభ్యర్థి ఆరట్ల సంగీత మలేష్ మాట్లాడుతూ వార్డులోని ప్రతి వీధిలో మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కారు గుర్తుకే ఓటు వేసి వార్డుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు ప్రజలను కోరారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను జిల్లా అడిషనల్ కలెక్టర్ పాండు తనిఖీ చేశారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ ఏర్పాట్లు, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అభ్యర్థులకు నోట్ జ్యూస్ సర్టిఫికెట్లను సత్వరమే జారీ చేయాలని ఆదేశించారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు, ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీఓ దేవుజ, మున్సిపల్ కమిషనర్ జైత్రామ్ నాయక్, తహసీల్దార్ దశరథ్, సిఐ శివలింగం, ఎస్ఐ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మజీద్బండ గవర్నమెంట్ పాఠశాలలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చేశారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తల్లి, తండ్రి, గురువు ఒకరని ఎందుకంటారు అంటే మన తల్లిదండ్రుల తర్వాత మన భవిష్యత్తును తీర్చిదిద్దేవారే మన ఉపాధ్యాయులు. ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత స్థాయికి తీర్చిదిద్దారు. వాళ్ళలో కొందరు ఐఏఎస్ కావచ్చు, లేదా లాయర్, లేదా రాజకీయ నాయకులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా కావచ్చు. ఉన్నత స్థితికి ప్రథమ మెట్టు మనకు పాఠాలు చెప్పిన గురువు. అలాంటి గురువులో ఒకరైన మన దోస ఉమాదేవి మేడం ఇప్పుడు మన పాఠశాల వదిలి వెళ్ళడం ఇక్కడ పిల్లలు తట్టుకోలేకపోతున్నారని మనం చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ చదువుతున్న పిల్లల లక్ష్యం ఒకటే ఉండాలి. మనం చదువుకున్న స్కూల్కి మంచి పేరు తేవాలని ఇక్కడ పిల్లలు కోరుతున్నారని చెప్పుకొచ్చారు. అటువంటి ఘనమైన చరిత్రలో పద్మశాలి వంశంలో పుట్టిన ఆణిముత్యం మీ కొండాపూర్ పాఠశాలకు వచ్చింది. ఆ కొండాపూర్ పాఠశాలలో పిల్లలందరినీ తన పిల్లలుగా భావించి, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరినీ నా సహోదరులుగా భావించి విద్యార్థుల తరపు నుంచి ఆదర్శ పాఠశాల కమిటీ తరపు నుంచి మీకు ధన్యవాదాలు. గౌరవ కార్పొరేటర్ గారు సార్ ఇక్కడ ఉన్నారు. పెద్దలందరి సమక్షంలో ఈ ఫుట్బాల్ టీమ్ లో ఇద్దరు బెంగళూరుకు సెలెక్ట్ అయ్యారు. We always welcome the Lady India because you are leading the student towards the success. And I don't think you have other members with you. Do you? Yeah. Welcome gentlemen. ఇప్పుడు హై స్కూల్ పాఠశాల సిబ్బంది వారి ప్రియతమైన ప్రధానోపాధ్యాయులకు సన్మానం చేస్తారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండమీదిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంపల బాలేష్ అనే వ్యక్తి బుధవారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా అదే గ్రామానికి చెందిన అప్పల సాయిల్ అనే వ్యక్తి బాలేష్ పై దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. అనంతరం పోలీసులకు లొంగిపోయిన సాయిల్ విషయం తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అర్ధరాత్రి బాలేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుఫ్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్రమ సంబంధం నేపథ్యంలోనే బాలేష్ ను అప్పల సాయిల్ అనే వ్యక్తి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బోర్కాడు పోతానని పోయిండు. ఎందువల్ల కొల కావాలి కాస్తున్నా మాకు తెలియదు. ఇట్లా చంపేస్తారని మాకు తెలియదు. వాళ్ళ తరవై పోయేటాడు కాదు. బోర్కాడికి పోయిండు అని మేము అనుకున్నాము. పోయే వరకు చంపేసారు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. పోలీసులు వస్తేనే తెలుసు సార్. ఆ ఎండోళ్ళు కొల కావాలి కాస్తున్నారు మాకు తెలియదు. నాకు 3 బిడ్డలు సార్. పోలీసులు వస్తేనే అందరూ ధైర్యం పోయి నా ధైర్యం బయట పడ్డది. నా 3 బిడ్డలు తీసుకొని దాగాలే నాది మేమేటు చచ్చిపోవాలి. ఎవరినొక్క మాట అనేటోడు కాదు. మంచి పేరు తెచ్చుకోండి కానీ చెడ్డ పేరు తెచ్చుకోలేడు. వచ్చి కాజెట్లు కడుక్కొని ఒక తెచ్చుకొని పోయిండు. మోటార్ బంద్ చేసి వస్తా ఫోన్ చేస్తా లేట్ అయితే అమ్మా అని అన్నాడు. ఇంకా ఫోన్ చేస్తలే. 10:30 అవుతుంది. ఫోన్ చేసినాం. స్విచ్ ఆఫ్ వస్తుంది. 10:30కి ఫోన్ చేసిన. శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన రాగి హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు హాస్పిటల్ ప్రారంభించి వైద్యులు మరియు నిర్వాహకులను అభినందించారు. ఆల్విన్ కాలనీ డివిజన్తో పాటు పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం ఆనందకరమని వారు పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు ఇలాంటి వైద్య సంస్థలు ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తూ అనుభవాధారిత ఇంజనీరింగ్ విద్యకు మరింత బలం చేకూర్చే దిశగా బాజా సై ఇండియా మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ముందడుగు వేసింది. బాజా సై ఇండియా 2026 భౌతిక రౌండ్ నిర్వహణ కోసం ఇరు సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ పోటీని హైదరాబాద్ సమీపంలోని నర్తాపూర్లో ఉన్న బీబీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1, 2026 వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. బాజా స్టూడెంట్ సిరీస్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన బాజా సై ఇండియా పోటీలో దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొని అన్ని భూభాగాల్లో ప్రయాణించే వాహనాల రూపకల్పన, తయారీ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. డైనమిక్ స్టాటిక్ ఈవెంట్ల ద్వారా విద్యార్థులకు వాస్తవ ప్రపంచ ఇంజనీరింగ్ సవాళ్లను ఎదుర్కొనే అవకాశం లభించనుంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ హ్యాండ్స్ అనే లెర్నింగ్ పరిశ్రమలతో అనుసంధానమే తమ విద్యాతత్వమని, జాతీయ స్థాయి బాజా ఈవెంట్ల నిర్వహణ సంస్థకు గర్వకారణమని తెలిపారు. భవిష్యత్ మొబిలిటీ సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థుల్లో సాంకేతిక సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడంలో ఈ పోటీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. अली
Syed, convener, and Baha. I request Dr. Ravichandran Raj. Welcome address on behalf of the host institute, and for that I would like to introduce our speaker for the day, Dr. K.V.N. Sunita Ma'am. Dr. K.V.N. Sunita Ma'am is years of teaching experience and more than 15 years of research involvement. She has played a pivotal role in shaping academic excellence and institutional growth and women-centric engineering education. So now I would like Ma'am. చేతిలో ఆడుతున్నాయి ఆదిత్య, నేను పీవీఆర్ఐటి నర్సాపూర్ కాలేజ్ నుంచి మెకానికల్ స్టూడెంట్ని. నేను పాస్ట్ 2 years నుంచి బాహాలో పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి యాక్చువల్గా మా కాలేజ్కి, ఇంకా మా మేనేజ్మెంట్కి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అయితే బేసికల్గా మేము ఫస్ట్ మా టీమ్ని ఒక 4 మాడ్యూల్స్కి డివైడ్ చేసుకొని వాళ్ళకి వర్క్ అసైన్ చేసుకొని మేము అక్కడి నుంచి మేము మా వెహికల్ తయారు చేస్తామన్నమాట. చేసి చాలా టెస్టింగ్ చేసినాక ఈవెంట్కి వెళ్ళి ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి ఇనీషియల్గా మాకు కొన్ని ప్రైజెస్ కూడా వచ్చాయి లాస్ట్ ఇయర్, ఇంకా ఇయర్ కొన్ని. అయితే నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు. చాలా నేర్చుకుంటున్నాము. యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ మాకు మోస్ట్ ఆపర్చునిటీస్ ఇందులోనే వస్తాయి. మాకు చాలా నేర్చుకోవడానికి ఇన్హాన్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమన్నా కూడా మేము ఇది చేయడం వల్ల మాకు చాలా వచ్చింది. మీ వెహికల్ చేయడంలో మీ టీం ఎంతమంది ఉన్నారు? మాది ఒక 30 మంది ఉంటాం టీంలోని. 30 మంది డివైడ్ చేసుకుంటాం. ఒక్కొక్కటి చేస్తారు. కొంతమంది రోల్ కేజ్ చేస్తారు, కొంతమంది సస్పెన్షన్ చేస్తారు. అదొక స్టేజ్. మళ్ళీ ఇంకొక స్టేజ్లోని మాకు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని రాజబొల్లారం తాండాలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో నిర్వహించిన ర్యాలీలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మోసపూరిత కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మళ్లీ మోసపోవద్దని, కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రతి గ్రామాల్లో తన సొంత నిధులతో రోడ్లు, గుళ్లు కట్టించాలని, అదే నమ్మకంతో మీకు సేవ చేస్తానని తెలిపారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని, తాండావాసులు ఇది గుర్తుపెట్టుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి 3 చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. మన శాసనసభ్యులు మన రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అయినటువంటి అభివృద్ధి ఆయన చేసినటువంటి అభివృద్ధి. ఎందుకంటే మనం తలుపు దిగంగానే రోడ్డు మీదకి వస్తే మల్లారెడ్డి సారే కనిపిస్తాడు. మనకి తన సొంత డబ్బులతోటి గల్లీ ఇవ్వకుండా గల్లీ దాదాపు ₹1 కోటి ఈ గ్రామానికి పెట్టి సిసి రోడ్లు వేయించిన ఘనత మన మల్లారెడ్డి సార్ గారిది. ప్రభుత్వంలోకి వచ్చి అన్ని దాదాగిరి చేస్తున్నారు. దాదాగిరి
దౌర్జన్యం చేస్తాం. ఎట్లా ఉంటే అట్లా దౌర్జన్యం చేస్తాం. ఎక్కువ నడవని ఇంకా 2 ఏళ్ళు నడుస్తారు అంతే. దగ్గరకు వచ్చింది కాబట్టి మనం అందరం కూడా ఒకటే రాజపోలారంలో ఈ గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మనమందరం కూడా బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ కు. మనం ఇప్పుడు ఈ రోడ్లన్నీ కూడా ఏర్పించింది నేనే. పక్కలకు చెల్లెళ్లకు మన్నంటొద్దు, కాళ్ళకు గుర్తంటొద్దు. గుడికి వచ్చిన చూసినా అంతా మనం దూరం కాదు. ఆ కాంగ్రెస్ వాళ్ళు చూడు, మనం ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు, మీటింగ్ పెడుతున్నారు. ఎక్కడ దిక్కు లేదు, దివాళి లేదు, డిపాజిట్ కూడా రాదు వాళ్ళకి. చెడగొట్టేటువంటి వాళ్ళు ఉంటాడంటే మన పక్కకే ఉంటాడు అన్నట్టు. వాళ్ళ ఉద్యోగాల సభను ఖరాబ్ చేయాలని పెట్టి మీటింగ్ పెట్టించు. ఎంత దౌర్జన్యము, ఎంత ఇది. అరే పబ్లిక్ గా గెలవాలి. తమ్ముడైతే తెలుస్తుంది, తమ్మిందో తెలుస్తుంది. ప్రజలలో ఎంత ఓట్లు చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది ప్రజలతోటి. ప్రజలలో విజయం పొందాలి. తమ్మిందులు పెట్టి చెడగొట్టి నా గ్రామాలన్నీ తమ్ముంటే నాయకులను నిలబెట్టాలి, ప్రజల సేవ చేయాలి, ఇది చేయాలి తమ్మ. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు రమేష్ అన్న ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాడు. మీకు మామూలు పని చేయడానికి రమేష్ అన్న నాకంటే కూడా మంచి పని చేస్తాడు. మనకు మొదటిసారి ఇక్కడ మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ నిలబెట్టాము. ఏది ఏమైనా ఫస్ట్ టైం గ్రామాలన్నీ కూడా మున్సిపాలిటీలు అయినాయి. ఈ మున్సిపాలిటీలు అయినందుకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, ఎందుకంటే రెండేళ్లతోటి బాధ భరించలేక, కాంగ్రెస్ పరిపాలనలో బాధ భరించలేక మాకు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కావాలి, మళ్ళీ కేసీఆర్ పరిపాలనే కావాలి, మా మున్సిపాలిటీలు అందరూ కూడా బీఆర్ఎస్ కౌన్సిలరే గెలవాలని చెప్పి ప్రజలందరూ కూడా, ఎందుకంటే వాళ్ళకి గొప్ప అవకాశం వచ్చింది. ప్రజలకు 2 ఏళ్ల సంది మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మర్చిపోయి ప్రభుత్వం వచ్చినందుకు బాధలే బాధలు. ఎందుకంటే అంతకుముందు బంగారం లెక్క కరెంట్ ఉంటుండే, బంగారం లెక్క దినం తప్పి దినం నీళ్ళు వస్తుండే. ఇప్పుడు వారానికి ఒకసారి కూడా నీళ్ళు వస్తలేవు. చూసేటోడే లేవు, అధికారులు కూడా ఎవరు పనే చేస్తలేరు. కరెంటు కూడా 24 గంటల కరెంటు అప్పుడు వస్తుండే, ఇప్పుడు కరెంటు కూడా వస్తలేదు. అన్ని ప్రాబ్లమ్స్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 2వ రోజు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ మహేందర్ నర్సాపూర్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ శాంతియుతంగా సజావుగా జరిగేలా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించి పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఐ జాన్ రెడ్డి, ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, ఎస్ఐలు రంజిత్ కుమార్ రెడ్డి, నరసింహులు ఉన్నారు. 15 రోజులు మున్సిపల్ ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణం జరిగేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీ పరిధిలో కూడా 87,615 మంది ఓటర్స్తున్నారు. దీంట్లో పురుషులు 42,306 మంది, స్త్రీలు 45,307 మంది ఉన్నారు. గతంలో జరిగిన డిసెంబర్ 23 అసెంబ్లీ ఎలక్షన్లలో మెదక్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2వ స్థానంలో ఉన్నాము. అలాగే డిసెంబర్ 24లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల కూడా మెదక్ జిల్లాలో 3వ స్థానము ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత డిసెంబర్ 25లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల రాష్ట్రంలో 5వ స్థానం మెదక్ జిల్లాలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేపు జరగబోయే ఫిబ్రవరి 11వ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లోపల 4 మున్సిపల్ పరిధిలోపల కూడా ఓటర్లందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని 100% అయ్యేటట్టు చూడాలని జిల్లా ఎన్నికల అధికారి శ్రీ రాహుల్ రాజ్ కలెక్టర్ గారు, అలాగే డి శ్రీనివాసరావు ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలాగే ఆర్డీఓస్, రిటర్నింగ్ ఆఫీసర్స్, లైన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషనర్ తోటి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.